వెళ్ళండి చాలా సనుకొని జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రవ్వా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి వద్ద నేను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పేస్తా ఉన్నాడు అనమాట. ఏమన్నాడు ఇక్కడ? దేవుడు చెప్పాడా? తను అన్యాయంగా తీసుకున్నాననేటువంటి మాట తనలోకి వచ్చేసింది. ఏమొచ్చింది? దేవుడు ఎప్పుడైతే మన జీవితంలోకి వస్తాడో గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో దేవుడు మన పాపాలను ఒప్పింప చేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడో? మనం చేస్తున్నట్టు దాన్ని ఒప్పింప చేస్తూ ఉంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలియక మునుపు నా పాపమేంటో, నా శాపమేంటో, నేను చేస్తున్న అతిక్రమాలేంటో, నేను చేస్తున్నటువంటి ద్రోహాలేంటో, నేను చేస్తున్న దొంగతనం ఏంటో, నేను చేస్తున్న అబద్ధాలేంటో, అన్యాయాలేంటో నాకు తెలియవు. అవన్నీ ఎలా ఉన్నాయి? అవన్నీ మరుగు చేయబడ్డాయి, అవన్నీ కప్పివేయబడ్డాయి. ఎప్పుడది దేవుడు నా జీవితంలోనికి రాలేనప్పుడు అట్లా కనిపించాను. నేను చేస్తున్నది రైట్ అని